ఏ శుభకార్యం జరిగినా అక్కడ మనం ఆ సీతారాముల చిత్రపటాన్ని పెట్టుకొని స్మరించుకుంటూ ఉంటాం. ఎందుకంటే అంత మంచే జరుగుతుందని. అలాంటిది రేపు సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లి భూమి మీద అవతరించిన రోజు. ఈరోజు చాలా అంటే చాలా పవిత్రమైంది. శ్రీరాముని ధర్మపత్నిగా, త్యాగానికి ప్రతీకగా నిలిచిన సీతమ్మ తల్లి. ఆ తల్లి అనుగ్రహం కలగాలంటే భక్తులు ఈ రోజున ఎలాంటి పూజలు చేయాలి? అలా చేస్తే ఎలాంటి శుభాలు జరుగుతాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని పూజ మందిరంలో సీతారాముల ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. పసుపు, కుంకుమ, పూలతో దాన్ని అలంకరించాలి. ఆ పటానికి లేదా విగ్రహానికి పండ్లు, పాలు, గాజులు, సింధూరం సమర్పిస్తే ఆ సీతారాముల అపారమైన ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం. మరి ముఖ్యంగా సుమంగళ్ళు ఈ పూజ చేస్తే భర్తకు దీర్ఘాయువు, కుటుంబంలో శాంతి, సౌభాగ్యం కలుగుతాయని చెబుతారు. ఆ తల్లి కరుణ ఉంటే కష్టాలు తొలగిపోతాయి. ఇల్లంతా ఆనందంతో నిండిపోతుంది. అందుకే ఈ జానకి అంటే సీతమ్మ తల్లి జయంతి రోజున భక్తితో ఆ తల్లిని పూజించి ఆ తల్లి దీవెనలు పొందండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.